ఇంకొకసారి ఇలా కబుర్లు చెప్తూ కనిపించారంటే మర్యాద దక్కదు. చెప్పిన పని చేయండి, అర్థమైంది కదా? హలో లక్ష్మి మేడం, మీరు ఈరోజు లేవని చెప్పారు, మరేంటి సడన్గా? ఫ్యాక్టరీని వదిలి 10 నిమిషాలు కూడా ఉండలేరా? మీ గురించి, మీ సిన్సియారిటీ గురించి, మీ వర్క్ గురించి నాన్నగారు చెప్తూనే ఉంటారు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. హలో, నేను ఓనర్ని, నువ్వు వర్కర్వి. మన ఇద్దరి మధ్య పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అదేదో ఇక్కడే మాట్లాడండి. అది కాదు సార్. కంపెనీ విషయమా? ఇక్కడే మాట్లాడండి. అదే సార్, మా వారు మీ దగ్గర లంచం తీసుకున్నారని మీరు కంప్లైంట్ ఇచ్చారని మా వారిని పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. ఓహో, లాకప్లో పెట్టారా? వాళ్ళ పని వాళ్ళు చేశారు. సార్, మా వారు అలాంటి వారు కాదు. ఆయన వృత్తి విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు. లోన్ గురించి ఏదో మాట్లాడాలని మీ నాన్నగారు చెప్తేనే మా హస్బెండ్ని నేను ఇక్కడికి రప్పించాను. మీరు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా ఇంటి ఫంక్షన్కి ఓనర్గా రాలేనని ఒక గిఫ్ట్ పంపించారు. నా మీద ఉన్న కోపాన్ని పగగా మార్చుకొని ఆ గిఫ్ట్లో డబ్బులు పెట్టి అది లంచంగా మార్చారు సార్ మీరు. సార్, మా వారు ఏదైనా తప్పు చేసుంటే దానికి నేను బాధ్యత వహిస్తాను. ఆయన చాలా సిన్సియర్, ఎటువంటి తప్పు చేయరు. ప్లీజ్ సార్, కంప్లైంట్ వాపస్ తీసుకోండి ప్లీజ్. మీ వారు సిన్సియర్ అని మీరు చెప్పడంలో తప్పు లేదు. నేను అంతకంటే సిన్సియర్ని, బాధ్యత గల వ్యక్తిని. లోన్ గురించి మాట అయిపోయాక మీ పర్సెంటేజ్ ఎంత అని అడిగాను. ఆయన చెప్పారు, అది పర్సెంటేజ్ అయినా లంచం అయినా డైరెక్ట్గా ఇవ్వడం కుదరదు కాబట్టే అందుకే గిఫ్ట్గా పంపించాను. మీ భర్త లాంటి లంచగొండి వాళ్ళని ఎలా అరికట్టాలో, ఎలా లోపల వేయించాలో నాకు బాగా తెలుసు. అందుకే లోపల వేయించాను. ఇప్పుడు నేను కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలి? మీరు ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. అందరి ముందు కొన్ని విషయాలు మాట్లాడితే మర్యాదగా ఉండదని నేను మాట్లాడడం లేదు సార్. ఓహో, ఇక్కడ మాట్లాడితే మర్యాదగా ఉండదని మీరే అంటున్నారు కదా. రెండైతే నా క్యాబిన్లో మాట్లాడుకుందాం. సాంబా, గ్రీన్ టీ తీసుకురా. ఓకే సార్. హలో, చెప్పండి. చూసావా, నీ మీద కక్ష కట్టి దాన్ని ఎంత దాకా తీసుకొచ్చాడో. సరే విజయ్, పెద్దాయనతో మాట్లాడావా? పెద్ద సార్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ కలవట్లేదు. సరే, నువ్వు ఇంకొకసారి ట్రై చేయి. నీ లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. అలాగే. టైం 5 అవుతుంది. ఆఫీస్కి వెళ్లిన లక్ష్మి ఇంతవరకు రాలేదు. అశ్విన్ని కన్విన్స్ చేసి కేసు విత్డ్రా చేసేలా మాట్లాడతానని చెప్పింది కదా. కాస్త ఓపికగా ఉండు, వస్తుంది కానీ. లక్ష్మి వస్తుంది, హరిని విడిపిస్తుంది అంటూ కలడు కంటూ ఉండండి. ఆ అశ్విన్తో చేతులు కలిపి నా తమ్ముడిని జైలుకి పంపించే ప్లాన్ లో ఉంటుంది. ఏ త్రిపుర, ఇందాక నుంచి చూస్తున్నాను, నోటుకొచ్చిందల్లా వాగుతున్నావు. ఆ నోటు నుంచి ఒక్క మాట కూడా మంచి మాట రాదా? ఛీ! అయినా లక్ష్మి వెళ్లిన వెంటనే వాడు కేసు విత్డ్రా చేసుకునేవాడే అయితే అసలు కేసు ఎందుకు పెడతాడే? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? మనమే ఏదో ఒకటి చేసి హరిని విడిపిద్దామమ్మా. త్రిపుర, ప్రతిదీ మనం అనుకున్న వెంటనే అవ్వాలంటే ఎలా కుదురుతుందే? దానికి కొంచెం టైం కావాలి. అయినా లక్ష్మి ఎన్నిసార్లు మనల్ని ఎన్ని విషయాల నుంచి బయటపడేయలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అంతే, నా కోడల మీద నాకు ఆ నమ్మకం ఉంది. హరిని తప్పకుండా బయటకు తీసుకొస్తుంది. ఈ ఇంట్లో కూతురు కొడుకు కంటే నిన్న మొన్నొచ్చిన కోడలే నీకు ముఖ్యమైపోయింది. లక్ష్మి వచ్చి ఏదేదో చేస్తుందని ఆశించి భంగపడి మనం అనవసరంగా ఎదురు చూసామని తర్వాత బాధపడితే లాభం లేదమ్మా. త్రిపుర, నా కోడల మీద నాకు నమ్మకం ఉంది. తనే అన్ని చూసుకుంటుంది.
నువ్వు నోరు మూసుకొని ఉంటే చాలు. ఓకే, ఇవన్నీ మామూలే కదండి. ఏదైనా అయితే చూసుకోవడానికి నేనున్నాను కదా. సార్ నన్ను దాటి ఏది బయటికి పో. సార్ 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 కొంచెం కంప్లైంట్ వాపస్ అన్నీ తీసుకోండి సార్ నాకు ప్లీజ్ సార్. అనుకూలంగా నాకు నచ్చినట్టే చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. సార్ 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 సరే సార్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను కదా, మేనేజ్ ఉండక్కర్లేదా? లోపలికి వచ్చి సార్ 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 అని డిస్టర్బ్ చేస్తున్నావు. పెట్టకరా, ఎలా? అది కాదు సార్, 6 దాటితే ఎఫ్ఐఆర్ రాస్తారంట, అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దానికి నన్నేం చేయమంటావు? లంచం తీసుకుంటే ఎఫ్ఐఆర్ రాయక వెళ్ళిపోమని పంపించేస్తారా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, పర్లేదు మాట్లాడమంటారా? పర్వాలేదు, మాట్లాడు. సార్, బ్యాంకులో మీరు నా పట్ల ప్రవర్తించిన తీరు నచ్చక ఆయన మీ మీద చేయి చేసుకున్నారు. అది తప్పే సార్, నేను ఒప్పుకుంటున్నాను. తను చేసిన దానికి నేను చేతులు జోడించి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. జరగకూడదు జరిగితే ఆయన ప్రాణానికే ముప్పు సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కేసు బుక్ అవుతుంది, ఆయన ఉద్యోగానికి ప్రాబ్లం వస్తుంది, తన భవిష్యత్తుకు అది మాయని మచ్చగా మిగిలిపోతుంది సార్. అలాంటప్పుడు లంచం తీసుకోకూడదు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన లంచం తీసుకోలేదు, మీరు కావాలనే ఇరిక్కించారు. నేను 6 గంటలలోపే స్టేషన్కి వెళ్ళాలి సార్, టైం అయిపోతుంది. ప్లీజ్ మీరు కంప్లైంట్ వాపస్ తీసుకోండి ప్లీజ్. వినోద్, ఇక్కడేం చేస్తున్నావు? లక్ష్మి వెళ్ళి ఇంతవరకు రాలేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నానక్క. ఆ మహానటి కావాలని నా తమ్ముడిని లాకప్లో వేయించింది. విడిపించడానికి ఎందుకొస్తుంది? అందరికీ బాగానే బ్రెయిన్ వాష్ చేసింది.